మొదటి సమూయేలు 17వ అధ్యాయములో 37వ వచనములో మనం చదువుకున్నప్పుడు, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ఏమండి, సౌలు అంటాడు. అందుకు సౌలు, మీరు 37 నుండి చదవండి, మీకు అర్థమవుతుంది అతడిచ్చిన సాక్ష్యం. ప్రియులారా, ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత, ఎలుగుబంట్లు సింహాలను నేను చీల్చాను, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడిని నేను చంపలేనా అన్నప్పుడు, ప్రియులారా, సౌలు ఇస్తున్న మాట ఏంటంటే, అందుకు అంటే అతడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, అందుకు సౌలు, పొమ్ము యుద్ధములోనికి, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో అనెను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుడు తోడుగా ఉన్నాడు అన్న మాటలు చాలా సందర్భాల్లో రాయబడింది. కానీ ఇక్కడ మరొక వ్యక్తి సౌలు రాజు ఇక్కడ దావీదుతో అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రం, హల్లెలూయా. దావీదు మహారాజు ప్రియులారా ఏం చేశాడు అంటే, ఇలాంటి పరిస్థితుల్లో నెంబర్ 1 మొట్టమొదటిగా దేవుని తోడుని సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడండి? ఇతనికి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, మన శత్రువులను జయించాలి, శత్రువుల వలలో మనం పడిపోకుండా ఉండాలి, వారి పన్నాగం మనల్ని చెదరగొట్టకుండా ఉండాలి అంటే, ఆ శత్రువు అయిన సాతాను లేక మిత్రులే శత్రువులు అవ్వచ్చు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏంటంటే, మనకు దేవుడు తోడుగా కావాలి. దేవుని తోడుని మనం సంపాదించాలి. చాలా మంది మనుషులు తోడు, ధనం తోడు, పలుకుబడి తోడు, పరపతి తోడు సంపాదిస్తారు. అది ఎల్లకాలము ఉండదు. ఉండిద్దండి? ఉండదు. ఎవరు తోడుగా ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే తిరిగి మన మీద ఏమవుతారంటే ప్రియులారా, వాళ్ళు పగ తీర్చుకుంటారు. ఒకరోజు నిన్ను విడిచిపెడతారు. ఒకరోజు ప్రియులారా కాపుదలగా ఉంటారు అనుకున్న వాళ్ళే మనల్ని ఏం చేస్తారంటే ప్రియులారా తిరుగుబాటు చేస్తారు. మన పతనావస్థకు వాళ్ళు ఎదురు చూస్తారు. మనకు జేజేలు కొట్టిన వాళ్ళు, హల్లెలూయా చెప్పిన వాళ్ళు, స్తోత్రాలు చెప్పిన వాళ్ళు, మన వెనక ప్రియులారా మన అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళు ప్రియులారా మన మీదే ఏమవుతారంటే తిరుగుబాటు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని తోడుని మనం సంపాదించుకోవాలి. దావీదు దేవుని వాక్యములు అంటున్నాడు, తాను యుద్ధరంగంలోనికి, ఆ గ్రౌండ్ లోనికి గొలియాతు మీదకి వెళ్తా ఉన్నప్పుడు సౌలు అంటున్నాడు కదా బైబిల్లో, దేవుని వాక్యములో, పొమ్ము యుద్ధంలోకి, నీకు విజయం కలుగుతుంది, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్, స్తోత్రా. ఈ ఆదివారం ప్రియులారా ఆరాధనలో సమ్ముకూడిన మీతో నా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఐక్య విచారంతో వచ్చారు, మానసికమైన ఒత్తిడితో వచ్చారు, శ్రమల మధ్య నలిగిపోతూ వచ్చారు, అక్కర అవసరత కలిగి వచ్చారు. సాతానుడు ప్రియులారా మిమ్మల్ని నలకొడుతూ వచ్చి ఉన్నారేమో. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఆయన ప్రతి సమస్యల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆయన నడిపించును గాక. స్తోత్రం, హల్లెలూయా. ఆది అపోస్తలులు ప్రియులారా వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు బాగా వినండి, ఓడ ప్రయాణాల్లో దేవుడు తప్పించినప్పుడు, ఆహారం లేనప్పుడు వారికి ఆహారం ఇచ్చినప్పుడు, ఆపదల్లో విడుదల ఇచ్చినప్పుడు, సంఘాలు కడుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు విశ్వాసులతో, తోటి అపోస్తులతో చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యం ప్రియులారా 14వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ వచనములో, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించేది. ఎన్ని విషయాలు చూడండి. ఇక్కడ తోడుగా ఉంటేనంట 1:27లో సమకూర్చి, కార్యాలన్నిటినీ తెరచి, కార్యాలన్నిటినీ ఆయన నెరవేర్చి, ప్రియులారా ద్వారము తెరచి ఒక వచనములోనే 3 ఆశీర్వాదాలు అక్కడ రాస్తాడు చూడండి. దేవుడు తోడుగా ఉంటే ప్రియులారా బైబిల్లో వారికి సమకూర్చబడి స్తోత్ర. దేవుడు దావీదు తోడు సంపాదించుకున్నాడు. శత్రు పోరాటాల మధ్య, అయ్యా
నీ గర్భవాసములు శత్రువులు, నీకు అయిన వారు శత్రువులు, నీ అనారోగ్యము శత్రువు, నీ ఇంటి వారు శత్రువు. ఒకవేళ ఎలాంటి శత్రు పోరాటాలతో కోర్టు సమస్యలతో ఉన్నారేమో, నా దేవుడు అంటున్నాడు వాక్యములో, నీవు దేవుని తోడుని సంపాదించుకో. దేవుని వాక్యములో దేవుని తోడు విషయములు అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందా. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రవచన వాక్యం ఏమిటంటే ఇమ్మానుయేలు, అంటే దేవుడు పుట్టింది. ఇమ్మానుయేలు అంటే ఆయన మనకు భాషాంతరము తోడై ఉంటాడు. ఖచ్చితంగా ఈరోజు నిశ్చయముగా ఈరోజు నా దేవుడు నీతో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ వారం నుండి నువ్వు పూనుకోబోతున్న పని, అమ్మా నువ్వు నెరవేర్చబోతున్న పని, అయ్యా నువ్వు ఎలాంటి స్థితి పరిస్థితిలో ఉన్నావో నా దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆయన తోడుగా ఉంటాడు. అలాగే తలలు పైకెత్తి కళ్ళు మూసుకొని మీ కుడి చేతిని పైకెత్తి ఈ మాటను మీరు విశ్వాసం ఉంచి హృదయములో స్థిరపరచి, ఏమి మనవి చేశావో అది ఒకసారి జ్ఞాపకంలో తెచ్చుకో. నీకు డబ్బు కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీ బిడ్డల ఆదరణ కావాలి, నీ బిడ్డల మీద ఏదో చీకటి సాతానుడు ప్రయోగం జరగబోతుంది, నీవేదో సమస్యలో ఉన్నా మనవి చేశావు. ఈరోజు నీవు మనవి చేసింది నా దేవుడు నీకు దయచేయును గాక. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా.